హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు రైతుకు తోడు మీ రైతు ఛానల్. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తే మన ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇవాళ మనం ముఖ్యంగా చెప్పుకునేది ఏంటంటే పొట్టేళ్ళకి మనం దానాలు ఎటువంటి వేస్తుంటాయి కదా, ఉదయాన్నే ఏం వేస్తాం, సందాలు ఏం వేస్తాం అనే దాని గురించి ఈ వీడియో చెప్తున్నాను. ఉదయాన్నే ఇచ్చే దానాలు ఎట్లుండాలంటే మనం 90% దాని పూర్తిగా శరీరంలో ఇమిడిపోయేటట్టుగా ఉండాలి దానా అనేది. ఆ విధంగా వేస్తాము. నేను ఏ దానా వేస్తున్నాను, ఎట్టా వేస్తున్నాను అనేది మీకు క్లియర్గా చెప్తాను. అందరూ తెలుసుకోండి. మీరేం దానా వేస్తారనేది కూడా నాకు కామెంట్లో చెప్పండి. నేను ఇవి ఒక 2 నెలల కిందట సంతలో కొన్నాను. కొన్ని పిల్లలు అయితే మన ఫామ్లో మన గొర్రెలు అయ్యాయి. ఉదయాన్నే వచ్చి నేను రాత్రి తయారు చేసి పెట్టుకున్న దానాన్ని నిద్రలేయంగానే పొట్టేళ్ళకి ఇచ్చుకుంటాను. అది ఏం దానా ఇస్తాను ఏందనేది మీకు క్లియర్గా చెప్తాను. శనగ చెక్క, నూనె తీసేసిన శనగ కట్టి ఉంటుంది కదా, శనగ పిండి అంటారు దాన్ని, శనగ చెక్క అంటారు. దాన్ని రేత్రి వేడి నీళ్ళలో నానేసుకొని తెల్లారేతలకి బాగా పిండిగా బాగా మెత్తగా వచ్చేస్తుంది. అది కొద్దిగా నాకు కావాల్సినంత వరకు తీసుకుంటాను. అదేవిధంగా మినప్పొట్టు రాత్రే నానేసుకుంటాను. అది చాలా బాగా మెత్తగా ఉబ్బి ఉండేటట్టుగా చూసుకుంటాను. రెండోది వచ్చి మళ్ళీ మూడోది వచ్చి తవుడు. అదేవిధంగా జొన్నలు మెత్తగా పిండి ఆడిచ్చేసి దాన్ని ఉడకబెట్టి కొద్దిగా నీళ్ళలో ఇచ్చేసి దాన్ని బాగా మెత్తగా మన జావలాగా గుజ్జుగా వచ్చేటట్టు కనీసం ఒక్కొక్క పొట్టేడు పిల్ల వచ్చి ఒక 150 గ్రాముల నుంచి 250 గ్రాముల దాకా వచ్చేటట్టుగా తాగేటట్టుగా చూసేటట్టుగా కలుపుకుంటాము. అది చిక్కగా బాగా ద్రవంగా బాగా నీళ్లుగా కాకుండా బాగా వచ్చేటట్టుగా చూసుకుంటాము. అది ప్రతిరోజు ఏంటంటే ఉదయాన్నే దానాగా ఇస్తాం. దాన్ని ప్రతి ఒక్కటి బాగా శుద్ధంగా తినేస్తుంది. బాగా హెల్తీగా కూడా ఉంటాయి పిల్లలు. ఏంటంటే ఉదయాన్నే ఈ విధంగా దానా ఇచ్చిన దాని వల్ల ఏంటంటే ప్రతి ఒక్కదానికి బాగా శరీరంలోకి ఇంక విడిపోతుంది. అది పెంటుకల్లో మేతలో కొద్దిగా వచ్చేయటం అటువంటిది ఏం జరగదు. ఇట్లా ఇచ్చుకుంటే బాగానే పనిచేస్తుంది. సందాలు కూడా నేను పొడి దానా ఇస్తాను. అది సందాలు ఏ విధంగా ఇస్తాను అనేది కూడా చెప్తాను. నేను ఇంతకుముందు కొన్ని వేరే దానాలు వేసాను, కానీ ఇది నాకు బాగానే పర్ఫార్మెన్స్ బాగానే చూపించింది. అందుకని నేను వేరుశనగ చెక్క అన్నాను కదా, అది మినప్పిండి 3 తవుడు జొన్నల పిండి 3 కలిపి ఇస్తున్నాను నేను దానాలు.